హాయ్ అండి, ఇవాళ మీకు దుబాయ్లో సరుకుల ముచ్చట అయితే చెప్పలేక వచ్చిన అన్నమాట. సో మాకు దుబాయ్లోనైతే ఇవే కాదండి, నార్మల్గా మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు సామాన్లు అయితే తీసుకొచ్చుకుంటాము. ఇవి సింపుల్గా ఒక వీక్కి నేను తీసుకొచ్చుకున్న సామాన్ ఏంటియో చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే నూడిల్స్, ఇది వచ్చేసి ఒక ప్యాకెట్కి 5 dirhams పడిందండి. తర్వాత పాపడాలు, ఈ పాపడాలకు కూడా 2 dirhams త్రూ 2 dirhams అని పడిందండి. ఇవైతే అటుకులు మనకి ఇండియాలో దొరికినంత ఫ్రెష్గా ఏమి ఉండయి, మామూలుగా ఉంటాయి. ఇవైతే కేరళ నుంచి వచ్చినాయి అటుకులు. ఇదైతే 5 dirhams పడిందండి ఒక్కొక్క ప్యాకెట్. నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నా. ఇది పెసరపప్పు అనమాట. పెసరపప్పు నేను ఈసారి అయితే కుళ్ళ తీసుకున్నా. నార్మల్గానైతే ప్యాకెట్ తీసుకునేదాన్ని, దానికి వచ్చి 4 dirhams వచ్చి సిరరవ్వ అండి. మనము ప్రసాదం చేసుకుంటాం కదా పూజ చేసేటప్పుడు, అది దొడ్డు రవ్వ. సో ఇది వచ్చేసి 5 dirhams పడింది అనమాట, 1/2 kg ప్యాకెట్కి. అటుకులు వచ్చేసి నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నా కదా. సో రేట్లన్నీ మనం కంపేర్ చేయలేమండి అక్కడికి ఇక్కడికి. అంత లైఫ్ స్టైల్ని బట్టి ఇక రేట్లు కూడా ఉంటాయి, క్వాలిటీ కూడా అట్లనే ఉంటుంది. ఇది వచ్చి శనగపప్పు కుళ్ళ తీసుకున్నా. ఈసారి నేను పప్పులు అయితే నార్మల్గానైతే ప్యాకెట్ తీసుకుంటా. ఇవి వచ్చేసి గ్రోసరీ సామాన్లు. ఇక రైస్, ఆయిల్ అయితే ముందే తీసుకొచ్చుకున్నా కదా, మొన్న నేను షార్ట్ పెట్టిన ఆల్రెడీ, మీరు చూడకపోతే ఒకసారి చూడండి. తర్వాత వచ్చేసి వెజిటేబుల్స్, వీక్కి సరిపడా వెజిటేబుల్స్ తీసుకున్నా. ఇవి వచ్చేసి కుకుంబర్స్ 2 dirhams పడింది, టమాటాలు 4 dirhams పడింది అనమాట కేజీకి. సో ఇట్లా వీక్లీ వన్స్ అయితే వెజిటేబుల్స్ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. ఇది బీరకాయ. సో మన ఇండియన్ మార్కెట్ అయితే మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి. ఇంకా వేరే కరిఫోర్స్లో వాటిలో అయితే కొంచెం తక్కువ, ఎందుకంటే అందరూ కరిఫోర్కి వస్తారు కాబట్టి కొంచెం తక్కువ అన్ని దేశాలకు సంబంధించిన వెజిటేబుల్స్ దొరుకుతాయి అన్నమాట. ఇండియన్ మార్కెట్స్లో అయితే మనకు సంబంధించిన వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటాయి. ఇది మునక్కాయలు, డ్రమ్ స్టిక్స్ అండ్ సోరకాయ. మునక్కాయలు అయితే ఎవ్రీ వీక్ నేను తీసుకొచ్చుకుంటాము, సాంబార్ చేసుకుంటాం, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇవి ఆలు 2 dirhams పడింది. ఆలు కొంచెం తక్కువ రేటే ఉంటుంది. అల్లం తీసుకున్నా అండ్ జింజర్ అండ్ గార్లిక్ కూడా తీసుకున్నా, అల్లం పేస్ట్ చేద్దామనేసి. ఇవి వచ్చేసి దొండకాయలు. సో మాకైతే ఇవి వీక్ సరిపడా. లీవ్స్ అయితే ఒక్కొక్క ఆకు సెట్కి 1 dirham ఉంటుంది అనమాట. మనం ఎన్ని సెట్స్ తీసుకుంటే అన్ని 1 dirhams. ఇంకా సో ఇదండి మా దుబాయ్ సరుకుల ముచ్చట. నార్మల్గా అన్నీ దొరుకుతాయి, మన ఇండియాలో దొరికేటి అన్ని. క్వాలిటీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇక మనకు అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ అయ్యేసరికి మళ్ళీ కొంచెం క్వాలిటీ అట్లనే ఉంటుంది కదా. తర్వాత వెజిటేబుల్స్ కూడా మంచిగా అన్నీ దొరుకుతాయి, సరుకులు అన్నీ దొరుకుతాయి. చింతపండు అండ్ కారము, పసుపు, ఇవైతే కొంచెం క్వాలిటీ మంచిగా అనిపించేది, మిగతా అన్నీ ఓకే. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.